సంక్షేమ సంఘం జిల్లా కమిటీ నూతన కమిటీ ఎన్నిక రాష్ట్ర సంఘం ఈరోజు ఒక ప్రకటనలో జిల్లా అధ్యక్షుడిగా ఏముల గోపిని వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షుడిగా మరియు మహిళా జిల్లా అధ్యక్షురాలుగా రామ్ తులసిని జిల్లా వర్కింగ్ కమిటీ అధ్యక్షురాలుగా మళ్ళీ లక్ష్మి గారిని యువజన కమిటీ శ్రీకాంత్ అదేవిధంగా ఉపాధ్యక్షురాలు ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వరలక్ష్మి గారు, గౌరవ అధ్యక్షులు రజని గారు, ఉపాధ్యక్షురాలు భవాని గారు, బండి ప్రసాద్, కమిటీ అంశం మొత్తం ప్రధాన కార్యదర్శిగా గుంజి ప్రసాద్, అందరూ కూడా పేరున కమిటీ సభ్యులకు గౌరవ అధ్యక్షులు కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఈ జిల్లాలో నెల్లూరు జిల్లాలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బెల్లంకొండ శ్రీనివాసు గారు, రాష్ట్ర అధ్యక్షుడు దేవలమురళి గారు, అదేవిధంగా యువజన ఆత్మీయ కమిటీ అధ్యక్షులు గుంజి నరేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కమిటీని ఏకగ్రీవంగా అందరి అభిప్రాయంతో చేతులెత్తే పద్ధతితో కూర్చొని ఈ కమిటీని ఈరోజు ఎన్నిక చేసినామని కూడా మేము తెలియజేస్తూ ఈ కమిటీ పార్టీలకు అతీతంగా ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకాన్ని కూడా కులానికి చేరువేగా అదేవిధంగా ముఖ్యంగా వడ్డేళ్ళు ఎస్టీ ఛార్జీలో చేర్చాలనే దానికి విధానంలో మనమంతా ప్రభుత్వానికి రిక్వెస్ట్గా మనకి ఈరోజు 33% వడ్డేళ్ళకి లేబర్లుగా ఉన్న పనిచేసే వాళ్ళని ఓనర్లు ఈరోజు కూటమి ప్రభుత్వం చేసింది కాబట్టి 33% క్వారీలలో గ్రాములు కావచ్చు, రోడ్డు మీటర్లు కావచ్చు, వ్యాపారులు కావచ్చు, ఈరోజు అన్ని కూడా ప్రభుత్వం మనకు అవకాశం ఇచ్చింది కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి, సొసైటీని ఏర్పాటు చేసుకోవాలి. ప్రభుత్వం నుంచి ₹10 కూడా మన కులానికి చేరువైనగా ఈ కమిటీ కూడా పనిచేయాలని కూడా తెలియజేస్తూ ఈ జిల్లా అధ్యక్షుడికి ఈరోజు నీకు ఇచ్చిన పదవి కాదు, నీకు ఇచ్చిన బాధ్యత వర్కింగ్ కమిటీ అయినా, మహిళా కమిటీ అయినా, యూత్ కమిటీ అయినా మీరు ప్రజలకి కట్టుబడి పనిచేయాలని కూడా తెలియజేస్తూ ముఖ్యంగా ఈ జిల్లాలో ఎప్పటికీ చాలా మంది చీనాట్లు కూడా పనిచేశారు. ఇలా క్రమశిక్షణ కలిగిన సంఘం నెల్లూరులో ఒకే సంఘం, ఒకటే మాట, ఒకటే పాటగా ముందుకు పోతున్నారు కాబట్టి ఈరోజు కూటమి ప్రభుత్వం మన కులానికి పెద్దపీట వేయాలని, మన కులాన్ని ముందుకు తీసుకోవాలని, మన కులానికి అన్ని అవకాశం ఇవ్వాలని ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకు వచ్చింది కాబట్టి తప్పకుండా మనమందరూ కూడా ముందుకు పోవాలి. పిల్లలు, విద్యార్థులు చదువుకోవాలి, మంచి ఉద్యోగాలకి అవకాశం ఉన్నాయి కాబట్టి అందుకే వడ్డెర జాతి బిడ్డలకు నెల్లూరులో ఉన్న ప్రతి కుటుంబ సభ్యులు కూడా మీడియాలో తెలియజేస్తున్నా. ఈరోజు ఈ కమిటీ చాలా బాగా పనిచేస్తానని నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ముందుకు పోవాలని ఇంత ముందు కూడా అనేక పథకాలు వచ్చినాయి. త్వరలోనే మనకు ఆదరణ స్త్రీ రాబోతుంది. ఆ స్త్రీ దూరకుండా కూడా ప్రభుత్వం నుంచి వచ్చే యంత్రాలు కావచ్చు, పనిముట్లు కావచ్చు, ప్రభుత్వంతో అనుసంధానంగా ఉండి ఏ ప్రభుత్వం అయితే అధికారం ఉంటుందో ఆ ప్రభుత్వంతో మనమంతా కలిసి ముందుకు పోయి మన కులానికి కావాల్సిన హక్కులన్నీ కూడా ఈ సంఘం కూడా పనిచేయాలని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తూ ఈ సంఘానికి కూడా ప్రత్యేకంగా అన్ని అభివృద్ధి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.